మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. తీతు పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి చదువుకుందాం. దాసులైన వారు అన్ని విషయములయందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమియూ అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యములయందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము. చదువుబడిన లేఖనం మన వెనుకలో దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, వందనాలు తండ్రి. ఇంతవరకు మీ కృపలో కాపాడి భద్రపరిచేందుకు వందనాలు. నన్ను మమ్మలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీరే కనికరించి దయపాలించండి తండ్రి. కనికరించండి, సాయం చేయండి, రక్తంతో కడిగి శుద్ధి చేయండి, పరిశుద్ధపరచండి. అల్పుడు అయోగ్యుడు నీ ముందు దేనికి పనికిరాని నీ దాసుని కనికరించండి. మా అందరితో మాట్లాడి సిద్ధపరిచి వాడుకొని మహిమ పొందమని, సకల ఆటంకములు లయపరుస్తుని కృపకు అప్పగిస్తూ దీవించి నడిపించమని యేసు నామములో ప్రార్థించబడుకున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, తీతు భక్తుడు యజమానులకు, దాసులకు, యజమానుల దగ్గర ఉన్న దాసులకు ఆయన ఈ యొక్క పత్రికను వ్రాస్తూ ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఎఫెసీ సంఘములో, కొలస్సీ సంఘములో ఉన్నవారికి పౌలు కూడా చెబుతాడు. తర్వాత పేతురు భక్తుడు కూడా ఇలాంటి విషయాలను, అంటే యజమానులను గూర్చినటువంటి విషయాలను ఆయన తెలియజేస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఏమండి, ఒకసారి చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. దాసులారా, విధేయులైండు మీ యజమానులైనటువంటి వారికి అంటున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22-23 వచనాలు కూడా ఒకసారి చూడండి. దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక, ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం కూడా మనం చూస్తే, పనివారలారా, సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతోను లోబడి ఉండుడి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును అని చెబుతున్నాడు. అంటే ఇక్కడ యజమానులకు, దాసులకు కూడా దేవుడు హెచ్చరికలు చేస్తున్నాడు. దాసులు ఎలా ఉండాలి, యజమానులు ఎలా ఉండాలి అనే విషయాలను కూడా చెబుతున్నాడు అన్నమాట. ముఖ్యంగా దాసులు ఉండవలసిన విషయం 6వ అధ్యాయము 5వ వచనం మనం చదివాం. దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయంలో మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి అని చెప్పాడు కదా. ఏమండి, కనుక యజమానులారా మీరు కూడా జాగ్రత్తగా అంటాడు 6వ అధ్యాయం 9వ వచనం. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. మీకు కూడా ఒక యజమానుడు ఉన్నాడు, ఆయనకు మీరు కూడా అలా ఉండాలి ఓ యజమానులారా అంటున్నాడు కదా. దాసుల విషయంలో దాసులు ఎలా ఉండాలి, వాళ్ళు ఉండాల్సినటువంటి విధానం ఏమిటి అనే విషయం తెలియజేస్తున్నాడు. వారు లోబడి ఉండాలి, భయముతో భక్తితో ఉండాలి, యథార్థమైన హృదయముతో ఉండాలి. అలా ఉన్నప్పుడు
దేవుడే వారిని ఆశీర్వదిస్తాడు. ప్రభువు అన్ని విషయాలను చూస్తాడు. మన ముందున్న యజమానులకు మనం ఎలా లోబడుతున్నామో కూడా చూస్తాడు. యజమానులైనటువంటి వారు ఏ విధముగా వారి దగ్గర ఉన్నటువంటి దాసులకు వారు న్యాయము చేస్తున్నారా, గౌరవిస్తున్నారా, అన్యాయం చేస్తున్నారా అనే విషయాలను కూడా దేవుడు పట్టించుకుంటున్నాడు. గనుక మనమైతే దేవుడు చూస్తున్నాడు, దేవుడు అన్ని గమనిస్తున్నాడు అనే ఉద్దేశముతో మనమైతే విధేయులై ఉండాలి. ఇది న్యాయమైనటువంటి విషయము. గనుక పౌలు చెబుతున్నాడు, పేతురు చెబుతున్నాడు ఈ విషయాలను గూర్చి. అంటే పరిశుద్ధాత్మ దేవుడే మీరు ఈ విధంగా ఉండాల్సిన అవసరం ఉన్నది అని ఆయన ప్రత్యేకంగా చెబుతున్నటువంటి సందర్భాన్ని మనము గమనించగలుగుతాము. ఇక్కడ దాసులు, యజమానులు అనేవారు ఈ భూలోక సంబంధమైనటువంటి విషయాలలో మనకు కనబడతారు. మనం ఎవరి దగ్గరైనా పని చేసినప్పుడు, జాబు చేసినప్పుడు అక్కడ యజమానులు ఉంటారు. మనం వారి కింద పని చేసేటువంటి వారము. అప్పుడు అక్కడ మనం ఎలా ఉండాలి అంటే దాని గురించినటువంటి వివరణ ఇదంతా కూడా చెబుతున్నాడు. ఇక్కడ మనం ఇంకా ఏదో గొప్ప మర్మాలు ఏమి లేవు, ఆయన సూటిగా స్పష్టంగానే చెబుతున్నాడు. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమియు అపహరింపక అన్నాడు. ఏమండి, దేవుని యొక్క ఉపదేశం ఇది. యజమానులకు లోబడి ఉండాలనే ఉపదేశం ఎవరిది? దేవుని ఉపదేశం. ఆ దేవుని ఉపదేశమునట మనము చెవులకు, ముక్కుకి, చేతులకు, కాళ్ళకు నగలు పెట్టుకోవడం అలవాటు కదా స్త్రీలకు. అలంకరణ పురుషులు చేసుకోరు, స్త్రీలే చేసుకుంటారు. ఆ అలంకరణతో పోల్చి చెబుతున్నాడు ఈ విషయాన్ని. ఉపదేశాన్ని అలంకరణతో పోల్చి చెబుతున్నాడు. అలంకరణ అంటే ఇల్లును కూడా అలంకరించుకుంటాం. కొంతమంది కార్లను, లారీలను కూడా అలంకరిస్తారు. అంటే వేరే వేరే డిజైన్స్తోని, కొన్ని ప్లాస్టిక్ వాటితోని, కొన్ని క్లాత్స్తోని అలంకరిస్తారు. మనుషులైతే బంగారము, ఎండి వాటితో, వజ్రాలతో అలంకరించుకుంటారు. దేవుని యొక్క ఉపదేశము మనకు అలంకారము. ఇది ముందు మనము గమనించాలి. అలంకారము ధరించుకున్నారా? పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎక్కువగా అలంకరించుకుంటారు కదండి. ఎవరైనా పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు అలంకరించుకొని వెళ్తారు. చక్కగా ఉండాలి, నీట్గా ఉండాలి. ఎంత అలంకరించుకున్నా ఆడ పెళ్లి కుమార్తెనే అందరికంటే ఇంకా ఎక్కువ అలంకరించబడి సుందరంగా కనబడుతుంది. అయితే ఇక్కడ అలంకరణ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. పెళ్ళిలో అలంకరణ అనేది చాలా ముఖ్యమైన విషయం భారతదేశ సాంప్రదాయం మట్టుకు. బైబిల్లో దేవుడు కూడా యెషయా గ్రంథంలోను పెళ్ళి కూతురికి వడ్డానం ఉంటుంది, ఏమంటుంది, కొన్ని మినిమం ఉండాల్సిన ఆభరణాలన్నీ కూడా ఉంటాయి. పెళ్లి కుమార్తెకు ఉండాల్సిన ఆభరణాలన్నీ కూడా ఉంటాయి. ఏ విధముగా అయితే మనలను మనం అలంకరించుకుంటామో నగలతో, జ్యువెలరీతో, అదేవిధంగా దేవుని ఉపదేశమే మనకిక్కడ జ్యువెలరీ, అలంకరణ కొరకైన ఆభరణములు దేవుని యొక్క ఉపదేశమే కదా. 9:10 మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు. ఏం అలంకరించుకోవాలి మనము? ఉపదేశమును కదా. దేవుడు చెబుతున్న విషయములను, దేవుడు చెబుతున్న సందేశమునే మనము ధరించుకోవాలి. ఎక్కడ ధరించాలి? మనస్సులో ధరించాలి, హృదయములో ధరించాలి. అది మన శరీరము ద్వారా బయటికి కనబడాలి, మన ప్రవర్తన ద్వారా ఆ అలంకరణ కనబడాలి. ఇప్పుడు ఎవరైనా అమ్మో వీరెంత సాత్వికులు, వీళ్ళెంత నమ్మకస్తులు, ఎంత దయగలిగిన వారు, వీళ్ళని ఎంతైనా నమ్మొచ్చు అనే విషయం దేని ద్వారా బట్టబయలవుతుంది అంటే వారి యొక్క ప్రవర్తన ద్వారా, వారి యొక్క బిహేవియర్ ద్వారా,
వారి నమ్మకత్వము ద్వారా బయటపడుతుందన్నమాట కదా. అన్ని విషయముల యందు అన్నాడు. ఇంకా ఈ విషయం ఆ విషయం అనేది లేదు. భూమి మీద మనం ఎక్కడ ఏ పనులలో నిమగ్నమై ఉన్నా ఆ అన్ని విషయాలలో దేవుని ఉపదేశమునే మనం అలంకరించుకున్న వాళ్ళముగా కనబడాలి. ఎప్పుడు కనబడతాం, ఎట్లా కనబడతాం అంటే తమ యజమానులకు ఎదురు మాట చెప్పకపోవడం వల్ల. మనకు యజమానులు ఉంటే వారికి ఏం చెప్పొద్దు, ఎదురు మాట చెప్పకూడదు. నాతో పాటు చెప్పండి, యజమానులకు ఎదురు మాట చెప్పదు. ఎక్కడుంది మాట? తీతు పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. ఇదే మన మూలవాక్యం కూడా. మళ్ళీ చదువుతాను చూడండి, మొదటి నుంచి. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక. ఏం చెప్పొద్దు? ఎవరికి చెప్పొద్దు? యజమానులకు ఎదురు మాట చెప్పొద్దు. ఏమియు దొంగిలించొద్దు. అపహరించకుండా ఉండడం అంటే అర్థం ఏంటిది? దొంగిలించదు. పర్యాయ పదాలు. అపహరించకూడదు, దొంగిలించకూడదు కదా. దొంగతనము చేయొద్దు. సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచాలి. ఏం కనపరచాలి? సంపూర్ణమైన మంచి నమ్మకం. సంపూర్ణమైన నమ్మకము నీ మీద కలిగి ఉండేటట్లుగా నువ్వు ప్రవర్తించాలి. అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు. ఎవరిని? యజమానులను. అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టాలి. మనకు ఎవరైతే యజమానులు ఉంటారో మనం ఉద్యోగం చేసే చోట వారు మన ద్వారా అన్ని విషయముల యందు వారు సంతోషపడాలి. మన నమ్మకత్వాన్ని బట్టి, మన చర్యలను బట్టి. మనం దొంగతనం చేయకుండా ఉండాలి, మనం నమ్మకంగా ఉండాలి వారికి. తర్వాత వాళ్ళకి ఎదురు మనం మాట్లాడకూడదు. అంతేకాకుండా వారి యందు మనము భయము భక్తి కలిగి ఉండాలి, గౌరవం కలిగి ఉండాలి. భారతదేశం ఒక సంగతి నేర్పించింది. తల్లిదండ్రులు అంటే భయము భక్తి, గురువులు అంటే భయము భక్తి. ఏమండి? తర్వాత భర్త అంటే భయము భక్తి, తర్వాత దేవుడు అంటే భయము భక్తి ఉండాలి. అందుకే తల్లి తండ్రి గురువు భర్త దైవం. తల్లి తండ్రి భర్త గురువు దైవం, వీరందరికీ భయము భక్తి వీటిని కలిగి ఉండాలి. దేవునికైతేనేమో సృష్టికర్తగా ఆయనను ఆరాధించాలి. మనుషులెవరిని మనం ఆరాధించొద్దు, కానీ వారి యందు మనము అన్ని విషయములలో లోబడి వారిని గణపరుస్తూ వారికి అన్ని విషయంలో నమ్మకముగా ఉండాలి. ఏమండి? వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము అన్నాడు. తర్వాత అన్ని కార్యములను వారు సంతోషపెట్టాలి. తర్వాత ఏం చేయాలట? వారికి లోబడి ఉండవలెను అన్నాడు. వారికి లోబడి ఉండవలెను కదా. ఇది దేవుడే చెబుతున్న మాట కదా. ఏమండి? అలా ఉండడం వల్ల ఏం జరుగుతుంది చెప్పండి. మళ్ళీ ఒకసారి మొదటి నుంచి చెప్దామా? దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు తమ యజమానులకు ఎదురు చెప్పొద్దు. మొదటి విషయం ఏంటిది? ఎదురు చెప్పొద్దు. ఏమి కూడా అపహరించొద్దు. సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచాలి. నీకు ఏదైనా అప్పగిస్తే ఎలా ఉండాలి? మంచి నమ్మకాన్ని కనుపరచాలి. అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టాలి, వారికి లోబడి ఉండాలి అని చెబుతున్నాడు. ఏమండి? ఇవన్నీ చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఏమండి? ఇవన్నీ చేయడం వల్ల ఏం జరుగుతుంది చెప్పండి. దేవుని ఉపదేశమును మనము అలంకారముగా ధరించిన వాళ్ళముగా కనబడతాము. వీళ్ళు దేవుణ్ణి నమ్మిన వారండి. వీరు ప్రతి విషయములో నమ్మకమైన వారు. వీరు దొంగిలించరు. వీరు అందరికంటే మంచివారు. ఎందుకంటే దేవుడే వారిలో కనబడుతున్నాడు అన్నంతగా మనము
యజమానులకు కనబడతామన్నమాట. ఏమండి? గనుక ఇలాంటి ప్రవర్తననే మనకు ఆభరణము. అందుకే పేతురు అంటాడు, ఏమంటాడంటే మనకు అసలైన అలంకరణ ఏమిటి అంటే 3వ అధ్యాయంలో చూడండి 4వ వచనం. అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. సాధువైనటువంటి మృదువైనటువంటి గుణము అనేదే ఎప్పటికీ నాశనము లేని ఆభరణము, అక్షయాలంకారము. అలంకరించుకునేది ఆభరణము. అక్షయము అంటే నాశనము లేనిదన్నమాట. క్షయమైపోవుట అంటే నాశనమైపోవుట. అక్షయమైనది అంటే ఎప్పటికీ నాశనము కానిది అని అర్థం. ఎప్పటికీ నాశనము కాని అలంకారము ఏమిటి అంటే సాధువైనటువంటి మృదువైనటువంటి గుణము. ఆ గుణము కలిగి ఉండాలి అంటున్నాడు. ఎక్కడ కలిగి ఉండాలి? హృదయ అంతరంగమందు కలిగి ఉండాలి. ఇదే మీకు అలంకారముగా ఉండవలెను. మన అలంకరణ, మన జ్యువెలరీ ఏంటిది అంటే సాధుత్వము, మృదుత్వము. ఇది మన గుణము అనే అలంకారాలు. అంటే ఇవే మన బంగారాలు, ఇవే మన వెండి, ఇవే మన వజ్ర వైడూర్యాలు. ఇవి కలిగి ఉండాలి అన్నాడు. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఈ భూమి మీద మనుషులందరికీ విలువగలది, మిగుల విలువగలది ఏమిటి? ఈ లోకపాస్తులు, ఈ లోకంలో ఉండే విషయం. దేవుని దృష్టికి మిగుల విలువైనటువంటి ఆభరణాలు ఇవి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి? అందుకే ఇప్పుడేమో ఈ లోకములో మన ఉద్యోగాలు చేసేటువంటి చోట యజమానులైనటువంటి వారికి ఎలా ఉండాలో చెప్పి, ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి మీ భర్తలు అనే యజమానులకు మీరు ఎలా ఉండాలో చెప్తున్నాడు 5వ వచనంలో. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారమే శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఎవరికి పిల్లలు అవుతాము? శారకు. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు శారమ్మకు, అబ్రహాముకు. అయితే మనము కూడా శారమ్మకు పిల్లలు కావచ్చు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటాం మనం. ఇప్పుడు శారమ్మకు కూడా మనం పిల్లలు కావాలి అంటే ఆమె మన తల్లి అన్నమాట. ఏ విషయంలో? అబ్రహామును యజమానుడా అని పిలిచి లోబడి ఉండింది. అలా మనం ఉండడం వల్ల మన భర్తలకు మనము శారమ్మ పిల్లలం అవుతాం. శారమ్మ ఎలా ఉండిందో ఇప్పుడు అలా ఉంటున్నామన్నమాట మనం. అలా మనము లోబడి ఉండడము నేర్చుకోవాలి. ఇది మన అక్షయాలంకారము. ఇది ప్రభువే మనకిచ్చే ఆభరణము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నమ్మితే దేవుడు ఏమిచ్చాడండి మీకు? భూములు ఇచ్చాడా? జాగలు ఇచ్చాడా? ఇండ్లు ఇచ్చాడా? వెండి ఇచ్చాడా? బంగారం ఇచ్చాడా? ధనం ఇచ్చాడా? అధికారం ఇచ్చాడా అంటారు. అక్షయాలంకారం ఇచ్చాడు దేవుడు మాకు అని మనం చెప్పుకోగలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అక్షయాలంకారం ఇచ్చాడు దేవుడు. ఏమిటి అక్షయాలంకారము? అలంకారం ఏంటిది? అది గుణము. గుణము అనే అక్షయాలంకారము దేవుడు మనకిచ్చాడు. ఇది ఎంతమంది దగ్గర ఉంది? ఆభరణము. సాధుత్వం ఎంతమంది దగ్గర ఉంది? మృదుత్వం ఎంతమంది దగ్గర ఉంది? ఏమండి? మృదుత్వం ఉందా మీ దగ్గర? మీరేదైనా మాట్లాడినప్పుడు ఎలా ఉండాలట? ఉప్పు వేసినట్లు
రుచిగా ఉండాలి, అది మృదుత్వము కదా. ఎలా ఉండాలండి? మృదువుగా ఉండాలి. మృదువుగా అంటే ఎలా మృదువుగా? ఉప్పు వేసినట్లుగా ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 4:6 ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. కృపాసహితముగా అంటే కృపను కలిగినదై ఉండాలి మీ సంభాషణ అంటున్నాడు. అంటే అర్థం ఏంటిది? కృపను కలిగి ఉండుట అంటే అర్థం ఏంటంటే, కృప ఏం చేస్తుందండి? అయోగ్యం మీకు తెలుసు, కానీ కరెక్ట్ పదం దొరుకుతలేదు మీకు. కరెక్ట్ పదంలో చెప్తలేరు. అయోగ్యులను యోగ్యులుగా తీరుస్తుంది కదా కృప. ఒక పాపిని పరిశుద్ధుని చేయడానికి ప్రయాసపడుతుంది కృప. కనికరిస్తుంది, కనికరము కలిగి ఉంటుంది కృప. ఏమండి? అయితే ఎల్లప్పుడూ మాట్లాడేటప్పుడు అవతల అయోగ్యులు అయి ఉంటే కూడా వాళ్ళను యోగ్యులుగా తీర్చేటట్టుగా మన మాటలు ఉండాలట. అందుకే ప్రేమ సమస్త దోషములను కప్పును. కృప కూడా చేస్తుంది ఆ పని. కృప అయోగ్యుని యోగ్యునిగా మారుస్తుంది. మనం మాట్లాడేటప్పుడు అవతలి వాళ్ళ తప్పులను ఎత్తి చూపెడుతున్నట్లుండక అవతల వాళ్ళ లోపాలను కప్పుతున్నట్లుగా ఉండాలట. దానినే ఏమంటారంటే కృపాసహితమైన సంభాషణ. మాట్లాడి మాట్లాడి అవతల వాళ్ళ తప్పులను ఎత్తి పైకి ఎగజిమ్ముదాము అనుకునేది కాదు. ప్రేమ చూపుట, కృప చూపుట. ఏమండి? వారి లోపాలను కప్పిపెడుతూ అయోగ్యుని కూడా నువ్వు యోగ్యునివి అని మాట్లాడేటువంటి సంభాషణ, అది రుచికరమైనటువంటి సంభాషణ, ఉప్పు వేసినటువంటి సంభాషణ. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. సంఘములో ఎవడు మంచోడు లేడు. కానీ ప్రభు అంటాడు, ఓ కొరంతి సంఘమా పరిశుద్ధులారా అంటాడు. తర్వాత కింద అంటాడు, మీలో కక్షలు భిన్నాభిప్రాయములు ఉన్నవి అని అంటాడు. పరిశుద్ధులలో అలా ఉంటాయా? అలా అయితే మరి ఎందుకు అలా మాట్లాడు? కృపాసహితంగా మాట్లాడుతున్నాడు ప్రభు. ఏమండి? కృపాసహితముగా మాట్లాడుతున్నాడు. అయితే చాలామందికి ఇది రాలేదు, మేబీ నాకు కూడా రాలేదేమో. మనం ఇవి నేర్చుకోవాలి. ఎలా మాట్లాడాలి? ఏమండి? కృపాసహితముగా మనము ప్రభు అలాగే మాట్లాడతాడు. అందరి ఎడల ఆయన అలాగే మాట్లాడుతాడు. అందుకే దేవుని వాక్యం చదివినప్పుడు మనకు ఎందుకు ప్రశాంతత కలుగుతుందంటే, నిన్నెప్పుడు గుచ్చి మాట్లాడదు బైబిల్. నీ మీద జాలి కనికరము చూపెడుతూ కృపాసహితముగా నీతో మాట్లాడుతుంటుంది బైబిల్. అందుకే బైబిల్ అంటే చాలా ఇష్టం. భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ బైబిల్ చదువుతున్నారు ఇప్పుడు. ఇంకెంతో కొంతమంది చదవకపోతారేమో, వాళ్ళు చదువుతారు రేపు. అందుకే ఎక్కువగా ప్రింట్ అవుతున్నది బైబిలే, అమ్మబడుతున్నది బైబిలే, చదవబడుతున్నది బైబిలే. ఎందుకంటే ఇది రాసినటువంటి వాడు కృపాసహితుడు, కృప కలిగిన దేవుడు కదా. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి? 1 కొరింథీ 1:2 చూడండి. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది అని చెబుతూ 10వ వచనం, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలనని. అంటే వేరే వేరే భావంతో మాట్లాడుతున్నారు. మీలో కక్షలు ఉన్నాయి. ఏక మనస్సుతో ఏక తాత్పర్యముతో మీరు ఉండాలంటున్నారు, అంటే లేరు అన్నమాట. ఏమండి? 11లో, నా సహోదరులారా మీలో కలహాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయట అని చెబుతున్నాడు. ఏమున్నాయట? కలహాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. అయితే వీళ్ళని ఏమంటున్నాడు? 2వ వచనంలో, పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారలారా అని పిలుస్తున్నాడు.
ఏమండి? అందుకే మనము కూడా కృపాసహితముగా మాటలాడే మాటలను ఏమంటారంటే ఉప్పు వేసినట్టుగా రుచికరమైన సంభాషణ అన్నమాట. గొడవలు ఎక్కడ స్టార్ట్ అవుతాయో తెలుసా? ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు పెళ్ళగించడం వల్ల గొడవలు స్టార్ట్ అవుతాయి. ఎక్కడ సద్దు మనగడం స్టార్ట్ అవుతుందంటే తప్పును కప్పిపెట్టి మాట్లాడినప్పుడు గొడవలు సద్దు మనుగుతాయి. గొడవలను రేపేటువంటి వారు ఉంటారు, గొడవలను సద్దు మనిగించే వాళ్ళు కూడా ఉంటారు. ఏమండి? గొడవ సద్దు మనగాలంటే ఏం మాట్లాడాలి? ఎట్లా మాట్లాడాలి? కృపాసహితముగా మాట్లాడాలి. అలా మాట్లాడితే ఏం జరుగుతుందంటే గొడవలు అనేటివి కావు. నువ్వొక మాటని నేనొక మాటని, లేదా ఒకరినొకరు దెప్పుకొని ఒకరినొకరు తప్పులను ఎత్తి చూపెట్టుకుంటా ఉంటే గొడవలు అనేటివి సద్దు మనుగుతాయా, ఎక్కువ అవుతాయా? ఏమండి? ఎక్కువ అవుతాయి. ఎంత ఎక్కువ అవుతాయి? మండుతున్నటువంటి నిప్పు మీద ఎంత పెట్రోల్ పోస్తే అంత ఎక్కువ లేచినట్టు అవుతుంది అన్నమాట. పెట్రోల్కు బదులు గడికిన్ని నీళ్ళు పోసినాం అనుకో బకెట్తోని, ఆరైపోతుంది. కృపాసహితమైన సంభాషణ అంటే గడికిన్ని నీళ్ళు పోసుడు. దాన్ని రేపుట అంటే అర్థం ఏంటిది? గడికింత పెట్రోల్ పోసుడు. మనము ఎలాంటి సంభాషణలు నేర్చుకున్నాం? ఎలాంటి సంభాషణలు నేర్చుకున్నాం, మాట్లాడుతున్నాం. పోయిన వారం అంతా మీరు ఎలాంటి సంభాషణ మాట్లాడారండి? పెట్రోల్ పోసే మాటలా, నీళ్ళు పోసే మాటలా? ఎలాంటిది చేశారో కొంచెం చెప్తారా? ఏమండి? కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అందుకే మన నోరు దీవించబడాలంటే, మనము కృపాసహితముగా మాట్లాడడము నేర్చుకోవాలి. అంటే తప్పులను కప్పిపెట్టి మాట్లాడడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, మన పిల్లలు ఉన్నారనుకోండి, ఏదైనా తప్పు చేసిరు, ఎవరో గొడవకు వచ్చిరు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? అప్పుడు మనకి ఎవ్వరు నేర్పరు, ఎవ్వరు చెప్పరు. కానీ మనం ఏమంటాం? మావాడు అటువంటి వాడు కాదు కదా, మావాడు అటువంటి వాడు కాదు, మావాడు చాలా మంచోడు, అసలు వాడు తప్పే చెయ్యలేదు అంటారు. వాళ్ళు ఒకవేళ రుజువు చూపెట్టినా ఏమంటాం తెలుసా? ఒకసారి ఇట్లా జరిగిందేమో, కానీ వాడు అటువంటి వాడు కాదు, వాడు అటువంటి వాడు కాదు. మాట్లాడతామా? మన గురించి మనం ఎట్లా మాట్లాడుకుంటాం? ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎంత పెద్ద పొరపాటు తప్పు మన వైపు ఉన్నా, మనల వైపు ఉన్నా, మనం ఏం చేయడానికి చూస్తాం? దాన్ని నీళ్ళు పోయినకి చూస్తాం, నీళ్ళు వస్తూ ఉంటాం అన్నమాట. అంటే దాన్ని ఎట్లా సద్దుమన కొట్టాలి, ఎట్లా దాన్ని ఊకుంచాలి అని. అదే మనము పడిరానోడు అనుకో, ఏం చేస్తాం? పెట్రోల్ పోస్తూ ఉంటారు అన్నమాట. పెట్రోల్ పోస్తూ ఉంటాడు. నేను అటువంటి వాళ్ళని చూసిన, పెట్రోల్ పోసేటోళ్ళని చూసిన, నీళ్ళు పోసేటోళ్ళని కూడా చూసిన. మనం ఎటువైపు ఉన్నాం? ఏ గుంపులు ఉన్నాం? ఏమండి? నాకు ఒకడు పార్ట్నర్ ఉండే మొన్నటిదాకా, వాడు పెట్రోల్ పోసేటోడే. వాడు పెట్రోల్ పోస్తాడు. వాడు ఎవరైనా మాట్లాడుకుంటున్నాడు, నా గురించి ఎవరైనా మాట్లాడుతున్నాడు అనుకో, వాడు నీళ్ళు పోయాడు, పెట్రోల్ పోసిండాడు. నాకు తెలుసు, అట్లా చూసినా నేను చాలామంది. కొంతమంది మన మీద దయా ప్రేమ ఉన్నోళ్ళు అయితే ఏం చేస్తారంటే, మన సందర్భం వచ్చిన నీళ్ళు పోస్తుంటారు. మీరు అందరు నీళ్ళు పోసిన వాళ్ళు. ఏమండి? వాడేమో పెట్రోల్ పోసేటోడు. అట్లున్నారు, కొంతమంది ఉంటారు అన్నట్టు. ఏమండి? మరి మనం ఎటువైపు ఉన్నాము అంటే, మనము నీళ్ళు పోసే సైడ్ ఉండాలి. ఎటుండాలండి? ఎటుంటారు చెప్పండి? ఇదే మాట జ్ఞాని అయిన సొలొమోను అంటాడు.
ఎంత చక్కగా చెప్తాడు చూడండి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. 15వ అధ్యాయం 1వ వచనం చూడండి. నొప్పించు మాట కోపమును రేపును అన్నాడు. 15వ అధ్యాయం 1వ వచనం చదువుదాం అందరం కలిసి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. చెప్పండి రా పిల్లలు. నొప్పించు మాట కోపమును రేపును. ఏమంటే ఎంత మంచి మాట చెప్పిండు. 4లో అంటాడు, సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును అన్నాడు. ఏమండి, 7లో అంటాడు, జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు అంటాడు. 2వ వచనం, జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములను కుమ్మరించును. ఏమండి, జ్ఞానులమా మూఢులమా మనం? చీచి, మూఢుడు అని అనడానికి కూడా మనకి ఇష్టం లేదు. ఏమండి, గనుక జ్ఞానుల సహవాసం చెయ్యాలి, కృపాసహితముగా మాట్లాడే వాళ్ళ సహవాసం చేయాలి. ఈ పెట్రోల్ పోసే గొడవలను రేపేటోళ్ళ సహవాసం చేయొద్దు. ఆ గుణం వస్తుంది మనకు. అర్థమైందా? ఆ గుణం వస్తుంది అన్నమాట. 13వ అధ్యాయం 20వ వచనం, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. ఇప్పుడు ఒకవేళ మీరు జ్ఞానవంతులు అయ్యి ఉంటే, మీరు ఎందుకు జ్ఞానవంతులు అయ్యారో తెలుసా? మీకున్న స్నేహితులందరూ జ్ఞానవంతులు అని అర్థము. మీరు తిట్టుబోతులు, తిరుగుబోతులు, తాగుబోతులు ఒకవేళ ఎవరైనా అయి ఉంటే అర్థం ఏంటిదో తెలుసా? వాళ్ళకున్న దోస్తాని మొత్తం అటువంటిది అని అర్థం అన్నమాట. ఎటువంటిది? వాళ్ళకున్నటువంటి దోస్తులు ఎటువంటి వాళ్ళు? మీరు చెప్తలేరు. మీరు ఎవరైనా ఎలాంటి గుణం కలిగిన వాళ్ళు అయి ఉన్నారో ఇప్పుడు, మీరు ఎందుకు ఇట్లున్నారు అంటే, ఇలాంటి గుణం కలిగిన వాళ్ళు మీ చుట్టూ ఉన్నారు. ఒప్పుకుంటారా ఈ మాట? మీరు అర్జెంటుగా ఏం చేయండి అంటే గుంపు మార్పిడి చేయండి. అంటే మీరు ఆ గుంపులకేం వెళ్ళిపోయి వేరే గుంపులోకి వెళ్ళండి. మూడుల గుంపు అనుకో, నీకు తెలియక మూడుల మధ్యలో ఉన్నావు. నువ్వు అర్జెంటుగా ఇప్పుడు ఏం చేయాలి? జ్ఞానుల గుంపులకు పోవాలి, పరిగెత్తుకొని పోవాలి. అమ్మో వీళ్ళు నాకు వద్దు, పెట్రోల్ పోసేటోళ్ళు వద్దు, నీళ్ళు పోసేటోళ్ళ గుంపులకు పోతా అనుకుంటే నువ్వేమవుతావు? నీళ్ళు పోసేటోనివి అవుతావు. లేదా నువ్వు పెట్రోల్ ఒక గొడవల పెట్రోల్ పోసేటోళ్ళ గుంపులో నువ్వు ఉన్నావు అనుకో, నీకు తెలియకుండానే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు సేమ్ వాళ్ళ లెక్కన నువ్వు పెట్రోల్ పోస్తావు. ప్రభువు ఎటువైపు ఉండమంటున్నాడు మనలను? నీళ్ళు పోసే కృపాసహితమైన సంభాషణ, ఉప్పు వేసినట్లు రుచికరమైన సంభాషణ మాట్లాడే వాళ్ళతో నువ్వు సహవాసం ఉండాలి అంటున్నాడు. అందుకే నీతిమంతుని నోరు జీవపు ఊట అన్నాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం చూడండి. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలత్కారము మరుగుపరచును. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ఏం చేస్తుందట? పగ ఏం చేస్తుంది? కలహమును రేపుతుంది. ఇంకా గొడవ జరగాలి, ఇంకో గొడవ జరగాలి. తిట్టుకుడు కాదు కొట్టుకోవాలి, కొట్టుకుడు కాదు చంపుకోవాలి. కలహం, పగ అట్లా చేస్తుంది. ప్రేమ ఇద్దరిని కౌగిలించుకునేటట్టు చేస్తుంది. వాళ్ళకున్న కోపమంతా తీరిపోయి లేకుండా పోయి కలుసుకునేటట్టు చేస్తుంది. 13 వివేకుని పెదవుల యందు జ్ఞానము కనబడును, బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. 13 వివేకుని పెదవుల యందు చదివినం. 14 జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు, మూడుల నోరు అప్పుడే నాశనము చేయును. ఏమండి? కాబట్టి అందుకే ప్రభు అంటాడు, ఉపదేశమును మీరు అంగీకరించండి, లేదంటే నాశనం అవుతారు, తొవ తప్పిపోతారు. 17 చూడండి, ఉపదేశము నంగీకరించువాడు జీవమార్గములో ఉన్నాడు,
గద్దింపునకు లోబడిన వాడు తోవ తప్పును. ఏమండి? అందుకే ఎక్కువగా మాట్లాడొద్దు, అవసరమైంది మాట్లాడడం నేర్చుకోవాలి. కృపాసహితంగా మాట్లాడే వాళ్ళు అవసరం కొద్దీ మాట్లాడతారు, అనవసరంగా మాట్లాడరు. అనవసరంగా మాట్లాడేటువంటి వాడు ఖచ్చితంగా చాలా తప్పులు చేస్తాడు మాటలలో. ప్రభు అంటాడు, విస్తారమైన మాటలలో దోషముండక ఇవి లెక్కలోకి తీసుకుంటాడు ప్రభు. 19వ వచనం చూడండి. తన పెదవులను మూసుకొనువాడు బుద్ధిమంతుడు. 20, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు. ఏమండి? 32, నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. అంటే లాజిక్ ఉండదు, న్యాయం ఉండదు అన్నమాట. 30, నీతిమంతుడు ఎన్నడను కదలింపబడడు, భక్తిహీనులు దేశములో నివసింపరు. 31, నీతిమంతుని నోరు జ్ఞానోపదేశం పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికి వేయబడును. ఏం చేయనట? అది. ఇప్పటి వరకు మనము యజమానుల గురించి, దాసుల గురించి మాట్లాడుకున్నాం కదా. మంచి దాసుడు యజమానుని ఎట్లా ఉంటాడు? సంతోషపెట్టువాడై ఉంటాడు. చెడ్డ దాసుడు ఎట్లుంటాడంటే, ఏమండి, వాడు పండ్లకు పులుసు వంటి వాడు, కండ్లకు పొగ వంటి వాడట. మీకు ఎప్పుడైనా మీ పండ్లకు పులుపు తగిలితే ఎట్లుంటుందండి? నిమ్మ పులుపు. ఈ చర్చ అయిపోయినాక వినిపిస్తా మీకు. ఎట్లుంటుంది? పండ్లకు మంచిగా ఉంటుంది. ఆహా అంటారు ఎవరైనా. చిచ్చి ముఖం విచిత్రంగా పెడతారు. కండ్లకు పొగ వచ్చింది అనుకోండి, పచ్చికట్టెల పొగ, ఎంత కష్టంగా ఉంటుంది. ఎవడుంటాడో తెలుసా అట్లా? పని మానేసి యజమానుని నష్టం చేసేటోడు. ఏమండి? కొంతమంది సోమరోళ్ళు ఉంటారు, వానికి పని చెప్తే ఎట్లుంటుంది అంటే, పండ్లకు పులుపు లెక్క ఉంటుంది, కండ్లకు పొగ లెక్క ఉంటుంది. జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు ఈ మాట. 26వ వచనం చూడండి. సోమరి తనకు పనిపెట్టు వారికి, అంటే పనిపెట్టే వాళ్ళు ఎవరు? యజమానులు, అంతే కదా. ఇక్కడ ఉన్నారా మీరు అందరూ? ఇదేంటి? ఏమండి? పని పెట్టేటోళ్ళు ఎవరు? యజమానులు కదా. సోమరి తనకు పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటి వాడు, కండ్లకు పొగ వంటి వాడు. ఏమండి? మనం ఎవరమైనా పులుపుమా పొగమా? మీరెవరు పొగ కావద్దు, మీరెవరు పులుపు కావద్దు. మీ యజమానులకు మీరు ఎలా ఉండాలంటే ఆభరణములాగా ఉండాలి. మిమ్మల్ని ఒక ఆభరణం లెక్క చూడాలి. ఆ ఆభరణం అనేది ఏమిటి? అది గుణము అనే అక్షయాలంకారం. అదే మనకి ఇస్తున్నటువంటి ఆశీర్వాదం ప్రభు. ఇది నాశనం కాని ఆశీర్వాదం ఈ గుణం అనేది కదా. కాబట్టి ఈ గుణమును నేర్చుకోవాలి. సంపాదించుకునేది ఏంటిదో తెలుసా? దేవుని మందిరానికి వచ్చి దేవుని భక్తి సాధన చేసి ప్రార్థన చేసి వాక్యం చదివి గుణాన్నే మనం సంపాదించుకునేది. అందుకే ప్రభు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు తెలుసా? గుణవతి అయిన భార్య, పైసలున్న భార్య కాదు. అర్థమైందా? గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా, ఆమె మంచి ముత్యము కంటే విలువైందిరా, ఆమె మంచి ముత్యము కంటే విలువైందిరా, జీవితాంతము తోడురా, వెన్నెలా బాటరా, వెన్నెలా బాటరా, వెన్నెలా
బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా. ఎన్నిసార్లు అన్నాము? 4 సార్లు, ఇంకెక్కువ సార్లు చెప్పాలి. వెన్నెల బాట, గుణవతి అయిన భార్య. మూర్ఖురాలైతే కదా, చీకటి బాటరా కటిక చీకటి బాటరా చీకటి బాటరా. ఏమన్నా కనబడుతుందా చీకట్ల? వెన్నెలలా నిండు పున్నమి రోజు మీరు ఎక్కడన్నా అడవిలో నడుచుకుంటూ పోండి, ఏదైనా తొవ్వలో మీరు నడుచుకుంటూ పోండి, మీకు భయం కాదు. మధ్యాహ్నం ఎట్లయితే కనబడుతుందో రాత్రి కూడా అట్లా కనబడుతుంది నీకు తొవ్వ, కొంచెం అటు ఇటుగా, కానీ చాలా స్పష్టంగా కనబడుతుంది. భయము బెరుకు లేకుండా నువ్వు ఎంత దూరమైనా సాగిపోవచ్చు. గుణవతి అయిన భార్య దొరికితే నువ్వు ఎంత దూరమైనా పోవచ్చు సంసారంలో ఈదుకుంటా. లేదంటే ఇక కొంతమంది పాట పాడుకుంటారు, ఈ జీవిత ఈమెతో ఈదా లేకున్నాను, నా చెయ్యి పట్టుకో నా యేసునాదా. ఏమండి అందులో అంటాడు, కారు చీకటి వేళ అనే మాట. ఏమండి అందుకే దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు ఎరికేనా? ఈనాడు కూడా చాలామందికి సంబంధాలు చూసేటప్పుడు ఏమంటారు ఎరికేనా? ఇగో వాళ్ళ ఆస్తిపాస్తులు మనకేమొద్దు, మంచి గుణమున్న పిల్ల అయితే చాలు. మరి గుణాన్ని ఎవరు సంపాదించి పెట్టిరు ఆమెకు? ఆమెకి ఎక్కడి నుంచి వస్తుంది ఆ గుణము? ఆమె చుట్టుపక్కల ఎటువంటి వాళ్ళు ఉంటే ఆమె అటువంటిదే తయారవుతుంది. ఆమెకు చెప్పేటువంటి యజమాని ఎవరైతే అట్లనే తయారవుతుంది. ఆమెకు చెప్పే గురువులు, ఆమెకు చెప్పే తల్లిదండ్రులు ఎలాంటి వారైతే, ఆమె చుట్టూ ఉన్న సమాజం ఎలాంటిదైతే ఆమె అలాంటి తయారవుతుంది. వాళ్ళందరికీ వేరుగా తయారయ్యే ఒక గుణవతి ఎవరు అంటే దైవోపదేశములో పెరిగేటువంటి ధన్యురాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె కడిగిన ముత్యము లాంటిది, ముత్యము కంటే విలువైంది ఆమె. ఆమె కొరకు చూస్తున్నాడు యేసు ప్రభువు. ఆమె కృపాసహితముగా మాట్లాడుతుంది, ఉప్పు వేసినట్టుగా మాట్లాడుతుంది, జ్ఞానముతో మాట్లాడుతుంది, నీతితో మాట్లాడుతుంది, ప్రేమతో మాట్లాడుతుంది. 2 రకాల భార్యలు ఉన్నారు సామెతల గ్రంథంలో. ఒక ఆవిడనేమో గుణవతి, ఇంకో ఆమె గుణం లేనిది, మూర్ఖురాలు కదా. యేసయ్యకు మనమెవలము కాబోతున్నాం? నువ్వు గుణవతి అయిన భార్య కాబోతున్నావా యేసు ప్రభువుకు? గుణము లేని దానివి అవుతున్నావా? ఏమే నీకు గుణమే లేదేమే అని తిడతారు. అంటే అర్థం ఏమిటి? మంచి లేదు, మర్యాద లేదు, మాట్లాడే పద్ధతి లేదు, ప్రవర్తించే పద్ధతి లేదు. ఏదైనా గొడవ అయితే దానికి ఇంత పెట్రోల్ పోస్తావు, నీళ్ళు పోయాలి. మగడు కోపంతో వస్తే రెచ్చగొడుతుంటారు కొంతమంది. ఏ 40 సమస్యలు ఉంటాయి బయట. అవి కొన్ని చెప్పచ్చేటట్టు ఉంటాయి, కొన్ని చెప్పరానట్టు ఉంటాయి. వస్తే వచ్చుడే పెట్రోల్ కొట్టిరు అనుకో మొక్క మీద, అంటే ఇట్లా పొగబెట్టే మాటలు వాడు ఈ బల కొడతాడు. ఇప్పుడు చాలామంది ఇది ఎందుకు కొడతారంటే నిజము, మీకే ఎక్కువ ఎరక నాకంటే. ఎందుకంటే చుట్టుపక్కల మస్తు జరుగుతుంటాయి. ఎక్కువ సౌండ్ పెట్టి దివుడు ఎందుకు జరుగుతాయి ఇవి అంటే, పొగబెట్టి కండ్లకు ఊగా పొగస్తే ఎట్లుంటుంది? ఇప్పుడు వంట వండుతురు, చుట్టాలు వస్తారు దగ్గరికి, వంట అయితే లేదు, ఈ పచ్చి కట్టెలేమో అది ఉడుకుతలేదు. కోపం వచ్చి కట్టెలు తీసి బయటకి ఇసిరి కొడతారు. నీ అవ్వ పొగకి నవ్వడు. ఇలా తినకపోయినా పర్వాలేదు, ఏంది పొగ కండ్లకు. మీకు ఎవరైనా బాగా మంచి తిండి పెట్టి బాగా పుల్లగా చేసిరు అనుకోండి, తింటారా మీరు? ఏమండి నువ్వు తిండి పెట్టకపోయినా నా ఏముంటుంది, నన్ను మంచిలు ఇస్తే సరిపోనా? ఏంది ఇది తిండి? పండ్లకు తగలకునేది ఆనందంగా ఉండాలి. అది కొరికేటప్పుడు, నమిలేటప్పుడు, మింగేటప్పుడు తృప్తిగా, రుచికరంగా, హాయిగా ఉండాలి. అంతే తప్ప నమిలిన ప్రతిసారి ఒక రాయి వచ్చిందనుకో మంచిగా ఉంటుందా? వాడు ఇంటికి చుట్టాలు వస్తే పొమ్మంటలేడట, కానీ పొగ పెడుతున్నాడు. ఉండుర్రి అని పొగ పెడుతున్నాడు. పొమ్మన లేక పొగ పెట్టిండనే సామెత పుట్టింది అక్కడికి. మన మాటలు
పొగ పెడుతున్నాయా, లేకపోతే ఏం చేస్తున్నాయి? ఏమండి? కాబట్టి మనం పొగలెక్క ఉండొద్దు, గుణమును సంపాదించండి. అదే నీకు ఆభరణం. నీకు పైన వేసుకునే నగలు ఉంటే మంచిదే, లేకపోతే బాధపడకు. కానీ నీ హృదయములో గుణము అనే అలంకరణ, ఆభరణం ఉండాలి మనకు. అది పురుషులకైనా స్త్రీలకైనా. గుణం ఉందా? ఒక టైంలో కొందరు అంటారు, ఏమరా అంత గుణం లేని పని చేసినావు, బుద్ధి లేని పని చేసినావు, జ్ఞానం లేని పని చేసినావు అని ఇంకొకరు మనలో అనే సిచ్యువేషన్ రావద్దు. మనకు అనే సిచ్యువేషన్ రాకుండా బతికితే నిన్ను దేవుని ఉపదేశం కాపాడిందని అర్థం. దేవుని ఉపదేశం అందుకున్నోళ్ళు వీటికి జాగ్రత్త పడతారు. నన్ను ఎవరు రేపు భవిష్యత్తులో నీకు బుద్ధి లేదని కానీ, జ్ఞానం లేదని కానీ, తెలివి లేదని కానీ ఎవరు నన్ను అనొద్దు, అనకుండా నేను బ్రతకాలి అనే తీర్మానం కలిగి జాగ్రత్తగా బతుకుతారు, జాగ్రత్తగా మాట్లాడతారు, జాగ్రత్తగా మసులుకుంటారు. వారికి ఏమొచ్చిందంటే క్రీస్తు ఉపదేశం అనే ఆభరణం అనే గుణం వచ్చింది వాళ్ళకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ గుణాన్ని మనం 24 గంటలు ధరించుకోవాలి. కొన్నిసార్లు మనం ఆభరణాలు వేసుకుంటారు, 7 వారాల నగలాట వేసుకుంటారు, వేస్తారు తీస్తారు, వేస్తారు తీస్తారు. ఇది తీసుడు లేదు వేసినామంటే. ఏమండి? కొంతమంది అంటారు, నాకు కోపం వచ్చిందంటే నేను క్రైస్తవున్నే కాదు, నేను కోపం వచ్చిందంటే బైబిల్ పక్కన పెట్టినంటే నీకంటే ఎక్కువ రౌడీని నేను అంటారు. అంటే అర్థమైంది దొరికేనా? నా గుణాన్ని తీసి నేను పక్కన పెడితే నీకంటే ఘోరం నేను అన్నమాట. నా గుణాన్ని తీసి నేను పక్కన పెట్టినానుకో, బైబిల్ ఏం నేర్పుతుంది దొరికేనా? గుణమును నేర్పుతుంది. బుద్ధిహీనునికి గుణాన్ని నేర్పుతుంది, అజ్ఞానికి జ్ఞానాన్ని నేర్పుతుంది, ఉపదేశము లేనివానికి ఉపదేశము నేర్పుతుంది. ఏమండి? దైవోపదేశము లేని జనులు పాడైపోతారు. అందుకే మనకు ఉపదేశం అనేది ఖచ్చితంగా ఉండాలి, రోజు ఉపదేశం ఉండాలి మనకు. అందుకే బైబిల్ చదువుకోవాలి. మీరు చదివినప్పుడు కొన్ని మార్పులు ఉంటాయి, చదవనప్పుడు కొన్ని మార్పులు ఉంటాయి. అర్థమైందా? మీలో కృప తగ్గిపోతుంటుంది బైబిల్ చదవకపోతే, ప్రేమ తగ్గిపోతుంటుంది బైబిల్ చదవకపోతే. మీరు గమనించండి, అది మీ పిల్లల మీద అయినా, మీ చుట్టుపక్కల మీద అయినా, ఇంకెవరి మీద అయినా మీరు గమనించండి. బైబిల్ చదివినప్పుడు ఉన్నంత కృప, మాట్లాడే మాటలలో రుచి, మీరు చూపెట్టే ప్రేమ బైబిల్ చదవనప్పుడు ఉండడం కష్టం. ఎందుకంటే మనం ఎవరితో సహవాసం చేస్తే అలాంటి ఆలోచనలు, అలాంటి మాట తీరే మనకు వస్తుంది. ఇది మనుషులం. మనం ఏది చూస్తామో దాని గురించి ఆలోచిస్తాం, ఏది వింటామో అదే రిపీట్ చేస్తాం. అది మన పద్ధతులు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగు మాట్లాడతారు కదా, తెలుగు మాట్లాడతారు. ఎందుకు మీరు తెలుగు మాట్లాడతారు అంటే మీరు తెలుగు వాళ్ళ మధ్యలో పుట్టిరు కాబట్టి. ఒకవేళ మనము కన్నడ వాళ్ళ మధ్యలో పుట్టినాం అనుకోండి, అప్పుడు ఏం మాట్లాడేటోళ్ళం? ఇంగ్లీష్ వాళ్ళ మధ్యలో పుట్టినాం అనుకోండి, అప్పుడు ఏం మాట్లాడేటోళ్ళం? చదువుకోకపోయినా ఇంగ్లీషే మాట్లాడేటోళ్ళం. ఎందుకు? చిన్నప్పటి నుంచి నువ్వు ఇంగ్లీషే విన్నావు, నువ్వు ఇంగ్లీషే విన్నావు, అదే అన్నావు, అనుకుంటూ అందులోనే మాట్లాడుతున్నావు. నీకు ఎట్లా వచ్చింది ఇంగ్లీష్, నీకు ఎట్లా వచ్చింది అంటే అట్లా మాట్లాడేటోళ్ళు ఉన్నారు చుట్టూ. ఇప్పుడు ఇక్కడ కొందరు కన్నడ మాట్లాడేటోళ్ళు ఉన్నారు. నాకు కన్నడ రాదు, కన్నడ అనేది వస్తుంది అంతే. మీకు ఎట్లా వచ్చింది కన్నడ? కన్నడ ఆడేటోళ్ళు మీ చుట్టూండిరి, వాళ్ళు మాట్లాడుతుండగా మీకు కూడా వచ్చేసింది. మీరు పని కట్టుకొని నేర్చుకోలేదు. ఇప్పుడు నేను నేర్చుకోవాలంటే పని కట్టుకొని నేర్చుకోవాలి. నేను మస్తు కష్టమవుతుంది. అర్థమైందా? అట్లనే నీ చుట్టూన్న సమాజం ఎటువంటి వాళ్ళు అయితే నీకు అలాంటి గుణాలు వచ్చి ఆల్రెడీ ఇన్బిల్ట్ అయి ఉంటాయి నీకు లోపల. నువ్వు సందర్భం వచ్చి నీ ఆయుధాలు బయటికి తీయాలంటే నువ్వు ఎలాంటి ఆయుధాలు తీస్తావు ఎరికైనా? అంతకుముందు స్టోర్ అయిన ఆయుధాలే తీస్తావు, లేకపోతే ఏం చేస్తావు? ఇప్పుడు ఇజ్రాయెల్కు, అమెరికాకు, ఇరాన్కు యుద్ధం అవుతుంది. ఇప్పుడు ఉన్న ఆయుధాలే తీస్తారా, లేనివి తీస్తారా? ఏవైతే తయారు చేసి పెట్టినరో గవే తీస్తారు, లేదా వాళ్ళు వీళ్ళ దగ్గర అడకొచ్చినరో గవే తీస్తారు. ఉన్నవి తీస్తారు తప్ప లేని ఎక్కడికి తీస్తారు. మీరు కూడా వింటున్న సమాచారం, చూస్తున్న సమాచారం, సమాజము, వీళ్ళందరి చేత మీకు కొన్ని ఆయుధాలు సమకూరుతాయి, కొన్ని ఆభరణాలు సమకూరుతాయి, కొంత పెట్రోల్ సమకూరుతుంది, కొన్ని నీళ్లు సమకూరుతాయి. గొడవ జరిగినప్పుడు మీకు ఇష్టం 2 ఉంటాయి బకెట్లు, పెట్రోల్ బకెట్ ఉంటుంది,
పెట్రోల్ బిందు ఉంటుంది, నీళ్ళ బిందు ఉంటుంది. నీకు నచ్చనోడు అనుకో, గిట్టనోడు అనుకో, పెట్రోల్ చల్లుతావు. లేదా నీ కొడుకు, నీ బిడ్డ, నీ వాళ్ళు అనుకో, నీళ్ళు చల్లుతావు. రెండు ఉంటాయి నీ దగ్గర. ఎందుకంటే సమాజంలో చూసి నేర్చుకున్నావు కదా. 2 బకెట్లు నింపి పెట్టుకున్నాం. విన్న సమాచారం, సూచన సమాచారంతో మన లోపల అవి స్టోర్ అయిపోయినాయి. అవే రేపు బయటకు వస్తాయి. అందుకే నువ్వు సహవాసం చేసేటప్పుడు నువ్వు సహవాసం చేసే వ్యక్తులు ఎవరెవరో ఎంచుకో అన్నాడు ప్రభు. జ్ఞానులతో సహవాసం చేయి, బుద్ధిహీనులతో సహవాసం చేయకు, నువ్వు కూడా బుద్ధిహీనుడు అయిపోతావు అన్నాడు. అందుకే జ్ఞానులతో సహవాసం చేసేవాడు జ్ఞానవంతుడు అవుతాడు. బుద్ధిహీనులతో సహవాసం చేసేవాడు ఏమండి. అందుకే సామెతల గ్రంథంలో సొలొమోను చాలా విషయాలు చెప్తాడు. ఇటువంటి సామెతలు 13వ అధ్యాయం 5వ వచనం, నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము, భక్తిహీనుడు నిందించుచు అవమానపరుచును. ఏమండి. 9, నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము 10, గర్వం వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. ఏమండి. అర్థమైందా? ఇంకా మీరు చదవండి ఒకసారి మొత్తము సామెతల గ్రంథం అంతా. మీరు ఎప్పుడైనా ధనవంతులు కావాలి, గొప్ప వ్యక్తులు కావాలంటే ఏం చేయాలి తెలుసా? కష్టపడే గుణాన్ని నేర్చుకోవాలి. సోమరితనం ఉన్నవాడు ఎప్పుడు ధనవంతుడు కాడండి, కష్టపడ్డోడే అవుతాడు. ఆ మాట కూడా చెప్తాడు మన సొలొమోన్ గారు. 24వ వచనం, శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఏం పనులు? 22, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టులు. చాలా ఇష్టులు. ఎవరి ఇష్టులు? సత్యవర్తనులు. సత్యము మాట్లాడాలి. ఏమండి. బుద్ధిమంతుడైతే వాడు జ్ఞానాన్ని వెతుకుతాడు. జ్ఞానం ఎక్కడా, జ్ఞానం ఎక్కడా, జ్ఞానం ఎక్కడా. బుద్ధిహీనులైతే మూఢత్వాన్ని తింటరట. 14వ వచనం చూడండి, 15, 14. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదకును, బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు అట. బాబా తింటరట మూఢత్వాన్ని. కాబట్టి నీకు రాజమార్గం కావాలన్నా, ముళ్ళ కంచె కావాలన్నా ఏది కోరుకుంటారండి మీరు? మీకు ఒకవేళ అవకాశం ఇచ్చి, ఒకటి రాజమార్గం ఉంది, ఒకటి ముళ్ళ కంచె ఉంది, మీరు ఏ మార్గం పొందిపోతారు అంటే మీరు అందరూ ఏం చెప్తారు? కామన్గా రాజమార్గము అని చెప్తారు. అవునా కదా? చెప్తారా? ముళ్ళ కంచె ఎంచుకుంటారు ఎవరన్నా కావాలని? ఎంచుకోరు. కానీ నువ్వు రాజమార్గం ఎంచుకున్నావో ముళ్ళ కంచె ఎంచుకున్నావో ఎట్లా తెలుస్తుంది? ఎరికేనా? నువ్వు సోమరి అయితేనేమో నువ్వు ముళ్ళ కంచెని ఎంచుకున్నావు ఆల్రెడీ. నువ్వు యథార్థవంతుని అయితే నువ్వు రాజమార్గం ఎంచుకున్నావు అని అర్థం. 19వ వచనం చూడండి, సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. ఏమండి. కాబట్టి మనము మంచిగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఆ గుణం ఎక్కడి నుంచి వస్తుంది ఎరికైనా? మనకు మంచిగా మాట్లాడే దేవుని నుంచి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య మంచిగా మాట్లాడతాడా? మంచిగా మాట్లాడా? బైబిల్ ఎట్లా మాట్లాడిన ఆయన? మంచిగా, సమయోచితంగా, జ్ఞానముగా, ఉప్పు వేసినట్టుగా. ఆయనను విని, ఆయనను చదివి, ఆయన గురించి ఆలోచిస్తే మనం కూడా మెల్లిమెల్లిగా అట్లనే తయారవుతాం. మేము ఇంట్లో ఎప్పుడు దాదాపుగా బూతులు మాట్లాడుకోము. మరీ గలీజ్ బూతులు ఏమి ఉండవు, చిన్నగా ఉంటాయి. కానీ అరే ఏమ్రా అది తెలివి లేదా, బుద్ధి లేదా, ఇంతవరకు. రీసెంట్గా మావాడు ఒక విచిత్రమైన బూతు మాట తిట్టిండు. ఎక్కడి నుంచి వచ్చింది వీడంటే వాళ్ళ ఫ్రెండ్స్ స్కూల్లో తిట్టుకుంటారు. మా ఇంట్లో లేదు ఆ వాతావరణం, నాకు సర్కిల్లో లేదు ఆ వాతావరణం, వాని సర్కిల్లో ఉంది. అందుకే స్కూల్ మాన్పించేస్తున్నా. అంతే. ఒక్క మాట చాలు, ఒక్క మాట. ఏం పోతుంది?
నీ స్కూలుకు లక్షల లక్షలు ఖర్చు పెట్టి పంపించింది ఆ బూత్ మాత్రం నేర్చుకోనిక కదా. అందుకే చదువుకున్నోని కంటే సాకలివాడు నయ్యము అన్నాడు. అయ్యా చదివే అన్ని చేయదని ఆయన. చాలామంది స్కామర్స్ చదువుకున్నోళ్ళు. చదువులో అసలైన చదువు లేదు, అసలైన విజ్ఞానము క్రీస్తులో ఉన్నది. క్రీస్తు దొరికినటువంటి వానికి చదువు కూడా అవసరం లేదు. ఈ లోక చదువు అంటున్నా ఉంటే మంచిదే, అది లేకపోయినా బతుకుతారు. మన అయ్యవా బతకలేదా? కొంతమందికి నీతి నిజాయితీ లేకపోవడానికి గల కారణం ఈ లోకపు చదువే. ఈ లోకపు చదువుకున్న వాళ్ళకు చాలామందికి నీతి లేదు, నిజాయితీ లేదు. కానీ ఈ లోకపు చదువు లేని వాళ్ళకు మీరు పెద్ద మనుషుల దగ్గరికి, చదువు లేని మన తల్లిదండ్రుల దగ్గరికి పోయి మీరు చూడండి, మాట్లాడండి. వాళ్ళు నీతి కొరకు బతుకుతారు, యథార్థత కొరకు బతుకుతారు, అన్యాయాన్ని సహించరు, అబద్ధం ఆడడానికి ఇష్టపడరు. అవునా కాదా చెప్పండి, మీరు చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ గుణం వాళ్ళకు? వాళ్ళ హృదయం మీద దేవుడు రాసిన ఉపదేశముతోనొచ్చింది. అది దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఈ లోకపు చదువు దాన్ని సరైన విధంగా ఉపయోగించుకుంటేనే అది మంచిది. అది సరైన విధంగా ఉపయోగించకపోతే దానికంటే అది చాలా పెద్ద కీడు చేస్తుంది. దాన్ని మించిన విషయం ఇంకొకటి లేదు. అందుకే ఈనాడు చాలామంది చదువుకొని ఆ చదువునంతా మోసము చెయ్యడానికి వాడుకుంటున్నారు. ఖర్చున్నది, నువ్వు ఎటైనా వాడుకోవచ్చు. కూరగాయలు కట్ చేసుకొని, మటన్ కట్ చేసుకొని మంచిగా వంట చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఒకడేమో గొంతులు కోయడానికి వాడుతున్నాడు అదే చాకును. చదువు కూడా అలాంటిదే. చదువును నువ్వు ఎలా వాడితే అలా ఉపయోగపడుతుంది. అది నువ్వు మంచిగా వాడతావా, చెడుకు వాడతావా? ఏమండి, అది ఎలా వాడాలో తెలుసా ఎవరికైనా? ఒకని చేతిలో కత్తి పెట్టినావు, అది దేని కొరకు వాడాలనో మనకి తెలియకపోతే వాడు ఖచ్చితంగా చెడుకు వాడతాడు, మంచిగా వాడడు. కూరగాయలు కోసే చాకుతోని మెడకాయలు కోయొద్దు, ఇంట్లోన్నలై కూరగాయలు మాత్రమే కట్ చేయాలి అనే నేర్పించే బోధ దేవుడు నేర్పుతాడు, బైబిల్ నేర్పుతుంది. ఈ లోకపు చదువును తీసుకుపోయి పోరగాళ్ళకు నేర్పిస్తున్నాం, మంచిదే. కానీ దాన్ని దేనికి ఎట్లా వాడాలనో మనకి తెలియదే. అది నేర్పినాడు ఎవడు? ఇప్పుడు చదువు నేర్పిస్తున్నారు కానీ చదువును దేనికి ఎలా వాడాలో నేర్పించటోళ్ళు ఎవరు ఉన్నారా? చదువు అని ఒక కత్తిని వానికి ఇస్తున్నావు, చదువు అని ఒక ఆయుధం ఇస్తున్నాం, దేనికి వాడమని అది తెలియదు చాలామందికి. కాబట్టే ఈనాడు బోలెడు మంది స్కామర్సు, బోలెడు మంది మోసగాళ్ళు, సైబర్ నేరగాళ్ళు తయారైపోయారు. ఈజీ మనీకి అలవాటు పడ్డరు వానికి ఉన్న జ్ఞానముతో. ఏ జ్ఞానము? ఈ లోక సంబంధమైన విజ్ఞానముతో. వాళ్ళకేమవసరం అంటే దాన్ని ఏ విధంగా వాడాలో తెలియాలంటే వారికి దైవోపదేశం అవసరము. ధనమైన, ఆయుధమైన, ఆస్తి అయినా, అంతస్తైనా, అందమైన దాన్ని నువ్వు ఎలా ఉపయోగించాలో చెప్పేది బైబిలు, దేవుడు. కొందరికి అందం ఉంటుంది, దాన్ని అమ్ముకుంటారు. కొందరికి అందం ఉంటుంది, యజమానుని సత్కరిస్తుంది అందముతో. ఏమండి? కాబట్టి ఆయన అంటాడు, జ్ఞాని అయిన సొలొమోను 23వ వచనం 15వ అధ్యాయంలో సామెతలు, సరిగా ప్రత్యుత్తరం ఇచ్చువారికి దాని వలన సంతోషం పుట్టును, సమయోచితమైన మాట ఎంత మనోహరము. ఏమండి? కాబట్టి దయగలిగిన మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. 26వ వచనం చూడండి. దయగలిగిన మాటలు లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును, లంచం ఎక్కడ 26 దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. మనము ఎలా కృపాసహితమైన మాటలు అన్నాం కదా, అదే దయగలిగిన మాటలు కూడా. ఏంటి అట? దయగలిగిన మాటలు పవిత్రములు. నువ్వు పవిత్రముగా మాట్లాడాలి, దయగలిగి మాట్లాడాలి ఎప్పుడు కూడా. పిల్లలు వింటున్నారు అరా దిక్కు? ఏం మాట్లాడాలి? దయగలిగి మాట్లాడడం నేర్చుకోండి. హలో, ఇటు ఎలా మాట్లాడాలి? మీరు ఎలా మాట్లాడతారు చెప్పండి రేపటి నుంచి?
మాట్లాడతారా? ఎంత కష్టం వచ్చే. దయగలిగి మాట్లాడితే మీరేమవుతారు ఎరికేనా? జ్ఞానవంతులైతారు, గుణవంతులైతారు. ఏమండి, దేవునిలాగా మాట్లాడిన వాళ్ళు అవుతారు మీరు. ఒకళ్ళను తప్పెత్తి చూపెట్టడం చాలా సులువండి, వాళ్ళ తప్పును కప్పిపెట్టడం చాలా కష్టం. అది నువ్వు చేయగలిగితే నువ్వు చిన్నపాటి దేవుని అవుతావు వాళ్ళ ముందు, ఆ వ్యక్తుల ముందు. కృప చూపేవాడు ఎవరో తెలుసా? దేవుడు. ఆ కృపను మనము కూడా చూపెట్టడం నేర్చుకుంటే నీ లోపల దేవుడు కనబడతాడు అందరికీ. ఏం కనబడతాడు? వింటున్నారా? ఏం కనబడతాడు? మీలో దేవుడు కనబడన్నా దయ్యం కనబడన్నా? ఎంతమంది కోరుకుంటారు నాలో దేవుడు కనబడాలి? అందరికీ దేవుడు కనబడాలంటే మీరు ఎట్లా మాట్లాడాలి? అవతలలో తప్పు చేసినా దయగలిగి మాట్లాడండి. అవతల లోపల లోపాలుంటే కృప కలిగి మాట్లాడండి, కృపా సహితంగా మాట్లాడండి. దేవుడు ఎందుకు మనకు దేవునిగా గుర్తించి మనము ఆయనను వెంబడిస్తున్నామంటే ఆయన మన పట్ల ఎప్పుడు దయగలిగి మాట్లాడతాడు, కృపా సహితంగా మాట్లాడతాడు. మరి నువ్వు కూడా చిన్న దేవునివి కావాలంటే మనుషులకు నువ్వు కూడా దయగలిగి మాట్లాడు, కృపగలిగి మాట్లాడు. ఆయనతో సహవాసం చేస్తే ఈ గుణం వస్తుంది. అందుకే ఆయనతో సహవాసం చేసిన భక్తులు ఆయన లెక్క తయారయ్యిండ్రు. పౌలు, దానియేలు, మోషే, అబ్రహాము. ఏమండి, అలాంటి వాళ్ళం మనం అవుదామా వద్దా? ఇన్ని రోజులు మనం దేవుని దగ్గరికి వచ్చి ఆయనతో సహవాసం చేసి ఆయనని తిని త్రాగడం వల్ల వచ్చిన మేలు ఏంటిదంటే ఇదే. ఇది అన్నిటికంటే గొప్ప ఆభరణము, గొప్ప ఆభరణము. మీకు ఎవరికైనా నగలు ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పండి. ఏది చూపెట్టు అంటే మీ మాటలలో చూపెట్టండి, మీ గుణముతో చూపెట్టండి, మీ ప్రవర్తనతో చూపెట్టండి, మీ విధేయతతో చూపెట్టండి, మీ లోబటుటతో చూపెట్టండి. అంతే తప్ప తీసుకొచ్చి బీరువలకించి చూపెట్టేది అది అసలైన నగ కాదు, అది నాశనమైపోయే నగ. రేపు భూమి ఆకాశాలు వేండ్రముతో లయమైపోయేటప్పుడు నీ నగలు కూడా కాలిపోతాయి. అందులో పరలోకం పోయేటప్పుడు ఒక శైతో నువ్వు నగలను పట్టుకొని వెళ్ళలేవు. అవి క్షయమైపోయే నగలు. అక్షయమైన నగలు పరలోకానికి నువ్వు తీసుకొని వెళ్ళాలంటే గుణము అనే అక్షయ అలంకారమును నువ్వు కలిగి ఉండాలి. అది దేని ద్వారా వస్తుంది చెప్పండి? మీరు తొందరగా చెప్తే నేను తొందరగా ముగించేస్తాను. ఉపదేశము ద్వారా వస్తుంది. ఎవరు ఉపదేశం ద్వారా వస్తుంది? క్రీస్తు ఉపదేశము ద్వారా మనకు నగలు వస్తాయి, బంగారం వస్తుంది. అందుకే బైబిల్ నిండా బంగారపు మాటలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథం ఇది. ఇది చదివితే నువ్వు పరిశుద్ధమైతావు. నీ నోట్లకై పరిశుద్ధమైన సంభాషణ, పరిశుద్ధమైన మాటలు వస్తాయి. పాపం చేసిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో, కానీ ఉన్నారు అని చెప్పి ఏం చెప్పిండు ప్రభు అంటే నువ్వు అట్లా ఉండొద్దు అని చెప్తున్నాడు. ఇంకోడు మూర్ఖుడు మతోన్మాది, లోతు కుమార్తెలు తప్పు చేసిరు కదా, బైబిల్ అంతా పాపం అంటున్నాడు. అని అట్లా అర్థమైంది. కులిపోయిన మైండోడు అట్లా చెప్పిందా బైబిల్? వాళ్ళు అట్లా తప్పు చేసిర్రా బాబు, ఇంకెవడు అట్లా చేయకండి అని చెప్తుంది బైబిల్ కదా. మనం ఎలా తయారవుదాం? దేవుని మందిరానికి వచ్చి దేవునిలాగా తయారవుదాం. ఎలా అవుదాం? దేవునిలాగా నువ్వు తయారయ్యావనే విషయం ఎట్లా తెలుస్తుంది? యేసుక్రీస్తు ప్రభువు చేతుకు, కాళ్ళకు, మెడకు, తలకాయకు బంగారం ధరించుకోలేదు. ఆయన ఎందుకు ధరించుకోలేదో తెలుసా? ఆ బంగారము క్షయమైపోతుందిరా బాబు, నాలో అక్షయాలంకారాలు ఉన్నాయి అన్నాడు. ముందు ఆయన లోపలనే ఉన్నాయి కదా కదా. యేసయ్యా బంగారు, యేసయ్యా యేసయ్యా బంగారు, యేసయ్యా. అసలు ఏసే అరికాలు చిటికనేలు మొదలుకొని పెద్దనేలు మొదలుకొని తల వరకు ఆయన మొత్తం బంగారమే. ఎట్లా బంగారము? ఆయన మీద ఎప్పుడు ఒకడు అంటాడు, మా దేవుడు చాలా రిచ్ అండి, చాలా రిచ్చు రిచ్చో రిచ్చు. ఆ యేసుప్రభు ఏంది? బీదోనుగా ఏం లేనివాడుగా సిలువలో మరణించిండు. అరే ఆయన గుణంలో రిచ్చురా, అది నీకు చూసే కళ్ళు లేవురా, లుచ్చు. ఆయన గుణంలో రిచ్చు. ఆయన మొత్తం బంగారం. ఆయనకు బంగారు నగలు ఎందుకు? లేనివానికి బంగారు నగలు కావాలి పేరు మీద. ఆయననే పెద్ద నగ. అవునా కదా? యేసయ్యను మించిన గుణవంతుడు ఉన్నాడా? పరిశుద్ధుడు ఆయన. ఆయన దగ్గరికి వచ్చి
వ్యభిచారులే మారు మనసు పొందిండ్రు ఆయనను చూసి. ఈరోజు మట్టుకు కూడా దొంగలు, పాపులు, మోసగాళ్ళు, హంతకులు ఆయన దగ్గరకు వస్తే చాలు మారిపోతారు. పౌలు మనుషులను చంపేయడం మొదలుపెట్టిండు. ఆయన ఒకసారి కనబడ్డాడు, అయ్యా ఇక నీ కొరకు నేను చచ్చిపోతాను, చచ్చిపోయాడు. ఏమండి, ఆయనను చూసిన సైనికులు, ఆయనను ద్వేషించిన వ్యక్తులు, ఆయనను సిలువేసిన వ్యక్తులు, రాజులు, రాణులు, బీదలు, లాజరు అటువంటి వాళ్ళు ఆయనను చూసి మారిపోయారు. ఎందుకంటే ఆయనలో అనంతమైన బంగారం అనే గుణం ఉన్నది ఆయన లోపల. దేవునికి మహిమ కలుగును గాక. మా దేవునికి బంగారం అవసరం లేదు, ఎందుకంటే మా దేవుడే బంగారము. దేవునికి మహిమ కలుగును గాక. మా దేవుడు బంగారు దేవుడు మాకు. కాదా కాదా? కొందరు పిల్లలను తల్లిదండ్రులు మెచ్చుకుంటారు, నా బంగారు కొడుకు, నా ఎండీల కొడుకు, నా చక్రీల కొడుకు. అంటారా అనరా? నన్నైతే మా అవ్వ అనేది చిన్నప్పుడు బాగా గుర్తు నాకు. నా బంగారు కొడుకు లేక లేక పుట్టిన ఒక్కని. ఎంత ముద్దు ఉంటుంది, ఎంత అల్లారు ముద్దు ఉంటుంది, ఎంత ప్రేమ ఉంటుంది. ఎట్లా నాలే నువ్వు నాకు మస్తు ప్రేమరా అంటారా? దాన్ని ఇంకో పదంలో చెప్తారు, నా కొడుకు బంగారు కొండ, బంగారపు కొండనట. బంగారపు కొండనే, హిమాలయ పర్వతం కంటే పెద్ద కొండ. ఎవరు? నేనే. ఎవలకు? మా అవ్వకు. మా అవ్వకు, నన్ను అన్నదానికి మా అవ్వకు నేను బంగారపు కొండ. కొందరికి గుడిసె లెక్క కనబడవచ్చు నేను. ఎందుకు ఈమె నన్ను బంగారపు కొండ అంటుంది? వేరేటోళ్ళు ఏమో నన్ను ఒక గుడిసె లెక్క చూస్తున్నారు. ఎందుకంటే ఈమెకు నా మీద ప్రేమ ఉంది, వాళ్ళకేమో నా మీద ద్వేషం ఉంది. అందుకే యేసయ్యనేమో మనకు బంగారపు కొండలా కనబడుతున్నాడు. నా కొండయు అని మనం పాట పాడతాం. వాడేమంటున్నాడు? వాడు లుచ్. వాడేమంటున్నాడు? వాడు బీదోన్ లెక్క చచ్చిపోయిండు సిల్వల. మా దేవతలు చాలా రిచ్ అండి, రిచ్. వాళ్ళు వేసుకున్న బట్టలు, వాళ్ళు వేసుకున్న నగలు రిచ్ అంటున్నారు. అవన్నీ కాలిపోతాయి. మా దేవుడు కాలిపోడు, మా భక్తులు కూడా కాలిపోరు. అది నిరూపించరు. శద్రక్ మేషక్ అబేద్నెగోలు కొట్టరు చప్పట్లు. వాళ్ళ దేవునికి కొట్టాలి చప్పట్లు. అవునా? మన దేవుడు కాలిపోతాడా? కాలిపోతాడా? అరే ఆయన నమ్మిన వాళ్ళే కాలిపోలేదు, ఆయన ఎట్లా కాలిపోతాడండి? ఇప్పుడు వాళ్ళు వేసుకున్న నగలు, బట్టలు కాలిపోతే కాలిపోవా? ఎంత విచిత్రం అంటే మనుషులు ఎంత ఆలోచించారంటే, పట్టు వస్త్రాలు ప్రారంభించింది ఎప్పటి నుంచి? పట్టు వస్త్రాలు నేయడం, తొడగడం ఎప్పటి నుంచి ప్రారంభమైంది చెప్పండి? క్రీస్తు పూర్వం నుంచే స్టార్ట్ అయిందా? 2-3 వేల ఏళ్ళ నుంచే స్టార్ట్ అయిపోయిందా పట్టు వస్త్రాలు నేయడం? ఇప్పుడు అసలు ఈ భూలోకముకు సంబంధించిన వాళ్ళే కాదు కొంతమంది దేవతలు. ఎందుకంటే వాళ్ళు త్రేతాయుగము, ద్వాపరాయుగము అక్కడి వాళ్ళు, ఈ యుగపుల్లే కాదు. మానవ జాతిలో ఎప్పుడో కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రారంభమైన పట్టు వస్త్రాలు ఆ త్రేతాయుగములో, ద్వాపరయుగంలో ఎట్లా దొరుకురాలు? ఇప్పుడు మనం చూస్తున్న నగలు త్రేతాయుగం, ద్వాపరయుగంలో దొరుకురా వాళ్ళు? అప్పుడు కూడా ఉన్నాయి నగలు, సేమ్ బట్టలు, సేమ్ నగలు. అంత ఇదేనా? అప్పుడున్న భాష కూడా ఇప్పుడు ఉంటుందా? అప్పుడున్న నగలు కూడా ఇప్పుడు ఉంటాయా? అప్పుడున్నటువంటి హైటే ఇప్పుడు కూడా ఉంటారా? మొన్న ఒక ఫిలాసఫర్ చెప్తున్నాడు, కుక్కలు గనక ఒక దేవుణ్ణి నియమించుకోవాలి, దేవుణ్ణి తయారు చేసుకోవాలి అనుకుంటే అవి ఒక కుక్కనే దేవునిగా ఆరాధిస్తాయట. కుక్కలు మాకు ఒక దేవుడు కావాలి అని ఒకవేళ అవి తయారు చేసుకుంటే ఎటువంటి దేవుని తయారు చేసుకుంటాయి? కుక్కనే దేవునిగా తయారు చేసుకుంటే అన్నాడు ఒక ఫిలాసఫరు. మనుషులలో ఒక దేవుడు ఉన్నాడు. మనుషులు ఒక దేవుణ్ణి చేసుకున్నారు. ఎట్లా చేసుకున్నారు అంటే మనుష్య రూపంలో చేసుకున్నారు. దేవుడు ఆయన రూపంలో మనుషులను చేస్తే మనుషులేమో వాళ్ళ రూపంలో దేవతలను చేసుకున్నారు. అర్థమవుతుందా మీకు? మనుషులకు ఏమేమైతే ఇష్టమో అవన్నీ ఆ దేవుని మీద వేసిర్రు. వీళ్ళకి నగలు ఇష్టం, దేవునికి తొడిగిచ్చిర్రు. వీళ్ళకి పట్టు ఇష్టం, దేవునికి తొడిగిచ్చిర్రు. వీళ్ళకి ఏ తిండి ఇష్టమో అది ఆయనకు పెడతారు, పెట్టి మా దేవునికి అది చాలా ఇష్టం అంటారు. అది వీళ్ళకి ఇష్టం. ఇట్లా పుట్టుకొచ్చినాయి చాలా దేవతలు, దేవుళ్ళు అనేటువంటి విషయాలు. అర్థమైందా?
ఈ మధ్య కొంతమంది సీజనల్గా నిలబెడతారు చూసిరా, నిలబెట్టినప్పుడు సెల్ ఫోన్ చూసేటువంటి దేవుని కూడా నిలబెడతారు వాళ్ళు. సెల్ ఫోను బంగారం చేసిర్రా, నేనే బంగారం రా, నాకు బంగారం ఎందుకు అంటాడు ఆయన. అందుకే ఆయన ఏమి వేసుకోలే శరీరం మీద. తడుతుంది ఆమె తలకాయల, చాలామందికి తడతలే. మా దేవుడు చాలా రిచ్. ఎవడు చేసిండు రిచ్గా? నువ్వు చేసినవు. మా దేవుడు మమ్మల్ని రిచ్గా చేసిండు, గుణవంతులను చేసిండు. అర్థమైందా? గుణము అనే అక్షయాలంకారం ఇస్తున్నాడు ఉపదేశము చేత. అందుకే ఉపదేశం వినాలి, పెద్దలు చెప్పగా ప్రేమతో వినాలి. అది నీకు సద్దన్నం లెక్క పనికి వస్తుంది అని చెప్పారు కదా పెద్దల మాట, సద్దన్నం మూట. అందుకే ప్రియులారా, ప్రభు చెప్పిన మాట మూలవాక్యం ఏం చదువుకున్నామా? తీతును తీయండ్రి 2వ అధ్యాయము 9-10 వచనాలు. దేవుని యొక్క ఉపదేశమును అలంకరించుకోండి. ఈరోజు మనం చేయాల్సిన పని అదే. ఒక తీర్మానం చేద్దాం, దేవుని ఉపదేశమే నాకు ఆభరణము అని ఒక తీర్మానం చేద్దాం ఈరోజు మనమంతా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఎవరు వెండి బంగారాలు లేవని బాధపడకండి, ఉన్నోళ్ళే రేపు ఎలుకలకు గబ్బిలాలకు పడేస్తారు. యెషయా గ్రంథంలో చెప్తాడు. అర్థమైందా? నాకు కమ్మలు లేవు, ముక్కు పుల్లలు లేవు, చేతులకు కడియాలు లేవు, నడుముకు వడ్డానం లేదు, బాధపడకండి, నాకు అన్నీ ఉన్నాయి. అదే నా గుణము అనే వడ్డానం ఉంది నాకు. దేవునికి మహిమ కలుగును గాక. కనబడతలేదా నీకు? గుడ్డోడా, చూసే కన్నులుంటే కనబడతాయి. కన్నులు తెరువుమయ్యా వీని కన్నులు తెరువుమయ్యా. ఏమండి? అందుకే యేసయ్యను ఎప్పుడైతే నువ్వు నమ్మినవో అప్పుడే నువ్వు బంగారం అయిపోయినావు. యేసయ్య మీద బంగారం లేదు, యేసే బంగారం. నీ మీద బంగారం అవసరం లేదు, నువ్వే బంగారం. అంటే దేవునికి మహిమ కలుగును గాక. ఆ బంగారమే నీ గుణం. అందుకే సిలోను పెంతుకోస్తు వాళ్ళు ఒక్క ఆభరణం వేసుకోరు, రంగుల బట్టలు వేసుకోరు. మేము కూడా దేవుని లెక్క. దేవుడు ఎప్పుడన్నా ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగుల బట్టలలో కనబడతాడా? అందరికీ తెల్లటి బట్టలల్లో కనబడ్డట్టు చెప్తారు. అసలే ఉదారంగు వస్త్రాలలో ఉంటాడు యేసయ్య, తెల్లని వస్త్రంలో కనబడతాడు ఎక్కువ కదా. మేము కూడా యేసయ్య లెక్క ఉండాలి. యేసయ్య మీద బంగారం ఉందా? లేదు. మరి మా మీద ఎందుకు అని ఉన్నోళ్ళు కూడా గాజులు, చెవుల కమ్మలు, ముక్కు పోగులు అన్నీ తీసేస్తారు. పవిత్రంగా ఉండలేవు, యేసయ్య లెక్క ఉండాలి. యేసయ్య మీద ఉందా? లేదు. మరి నాకెందుకు? అవసరం లేదు. ఈనాడు యేసయ్య నాకు ఒక్క పట్టగొలుసు ఇయ్యి తండ్రి, ఒక్క తులము బంగారం ఇయ్యి తండ్రి, నెల రోజుల నుంచి ఉపాసం ఉన్న తండ్రి, ఈ లెంట్ డేస్ ప్రేయర్లో అంతా తండ్రి ఒక్క తులము బంగారం ఇయ్యవా ప్రభు అని ప్రార్థిస్తే యేసయ్య బాధపడతాడా? సంతోషపడతాడా? ఒరే నేనే బంగారం రా, నువ్వే నా బంగారం రా, మనకి ఎందుకురా బంగారాలు, మనకి ఎందుకురా రాజా బంగారాలు ఎందుకు రాజా మనకు? నేను నీకు బంగారం కాదా? నువ్వు నాకు బంగారం కాదా? మళ్ళీ బంగారం ఏంటిది? నేను చేసిన ఒక పదార్థం, ఎన్నో పదార్థాలు చేసినా నేను సృష్టిలా. సూర్యచంద్ర నక్షత్రాలను, రకరకాల మట్టిలో మస్తు రకాలు ఆభరణాలలో వెండి, బంగారము, ప్లాటినం ఎన్నో చేసిన. అందులో బంగారం అనేది ఒక పదార్థం నాయన, అది కావాలని నాకు ప్రార్థన చేయుచుంటివి. నేను అసలైన మేలిమి బంగారము కాదా? అప్పుడంటే దేవుడు మీరేమంటారు? అవన్నీ అదు ప్రభు, నాకు ఆ బంగారమే కావాలి. ఎంత కోపం వస్తుంది ఆయనకు. ఒకవేళ నాకు నచ్చితే నీకు ఇచ్చేదను రా, రేపు పరలోకంలో నీకు బంగారు వీధుల్లో నడిపించేదను.
నాకైతే బంగారం ఇల్లు వద్దు, నాకు ఇష్టం లేదు బంగారం, నాకు వజ్రపిల్లు కావాలి, నాకు ప్లాటినంది కావాలి, నాకు బంగారం వద్దు. అందుకే ఆడ సంపాదించుకో, నీకు ఈడ ధరిస్తలేను నేను. నాకున్నది వెండి ఉన్నది నా దగ్గర, వెండి గొలుసు ఉన్నది నా దగ్గర, నేను వేసుకుంటలేను. వెండి ఉంగరం ఉన్నది, నేను వేసుకుంటలేను. ఆడ కావాలి, గీడుండి ఏం చేయాలి? ఎందుకంటే అది మొన్న రాయి ఉసిపోయింది. వెండి ఉంగరాంది రాయి ఉసిపోయింది. ఇవి మళ్ళీ పెడితే మళ్ళీ ఉసిపోతుంది, కరిగిపోతుంది, అరిగిపోతుంది. నాకు అరగనిది కరగనిది కావాలను. ఎక్కడ దొరుకును? అక్కడనే దొరుకు. ఇక్కడనేమో గుణము అనే ఆభరణము నీకు దొరుకును, అది క్రీస్తు ఉపదేశములో దొరుకును. అది పొందుకున్న వాళ్ళు ధన్యులు. మీరందరూ బంగారాలు యేసయ్యకు. మీరు అనుకోకుండ్రి, మాకు ఏమీ లేదు, మాకు ఏమీ ఇవ్వలేదు యేసయ్య అనుకోకుర్రి మనసులో కూడా. అది సైతాన్గాడు అంటాడు అట్లా. యేసే వచ్చి నీ లోపట ఉన్నాడు, నీ గుండె లోపట ఉన్నాడు. బంగారము పెయి మీద కాదు ఉండాల్సింది, గుండె లోపట ఉండాలి. అది వాక్యం అనే బంగారము, యేసు అనే బంగారము. దేవునికి మహిమ కలుగును గాక. అది ఉన్నదా లేదా? లేదని చెప్తారు ఎవరన్నా మీరు? మీ మీద ఏం కనబడతలేదు అంటే కన్ను లేవురా నీకు అని చెప్పాలి వాళ్ళకు. కన్ను లేని వాళ్ళకి కనబడాయి. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత గట్టిగా ముడేసింది కళ్ళకు. గుడితనం ఉండడానికి కనబడతానా నేను? అర్థమవుతానా? ఏసే అర్థం కాలేదు, నువ్వు నేనేం అర్థమవుతావు? ఈ భూమి ఆకాశం సృష్టించిన దేవుడు అర్థం కాలేదు వానికి, నువ్వు అర్థమవుతావా? అట్లా అల్లంలో చూసి బాధపడతావా? కొందరు అంటారు సైతాన్ కానీ శోధన మోసుకొని వచ్చి, మీకు ఏం లేదా? ఇల్లు లేదు, కారు లేదు, ఇల్లు లేదు, బిల్డింగ్ లేదు, బ్యాంకులో బ్యాలెన్స్ లేదు. దేవుడే సృష్టికర్తనే ఉన్నాడు రా నా లోపల, సృష్టికర్తనే ఉన్నాడు నా లోపల. అంతకంటే గొప్పదారా ఇవన్నీ? దేవుడి చిత్తం అయితే అవి ఇస్తాడేమో రేపు దేవుడు. ఇవ్వకపోయినా పెద్ద పరకపడదు, అవన్నీ కాలిపోతాయి రేపు. ఈ కాన్ఫిడెన్స్ ఉండాలి ఎప్పుడు మనకు. నిన్ను సైతాన్ గాడు ఏం చేయలేడు. వాడు నువ్వు ఎంత కొరికినా నువ్వు దంగవానికి. వాడొచ్చి నీకు ఏమి ఇవ్వలేదు కదా, తులం బంగారం కూడా దేవుడు ఇవ్వలేదు కదా, నిజమే సైతానా ఇవ్వలే, మరి నువ్వు ఇస్తావా? రా మరి ఆ చర్చిలకే ఇట్రా, ఇస్తా. ఇట్రా చర్చిలకే ఇట్రా, తొందర వెనకే ఇట్లా వచ్చేసాయి, ఇస్తుందా? ఈ లోకరాజ్యములన్నీ నీకు ఇస్తాడు, కానీ ఏం లాభం? ఆ వేళ నీకు నువ్వు బతకవు ఎప్పటికీ, ఆ వేళ నీకు అవే ఎప్పటికి ఉండయి. గుణమును సంపాదించుకుందాం అంటున్నా. అందుకే గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా, ఆమె మంచి ముత్యము కంటే విలువైందిరా. ఇప్పుడు యేసయ్యకు మనం అట్లా కావాలి. మీ భర్తలకు అట్లా కండ్రి. మీరు ఆల్రెడీ మేము అట్లనే ఉండమంటారు, కానీ పురుషులు కూడా అట్లనే కావాలి. గుణము మనకు అసలైన ఆభరణం, దానిని మించింది ఏమీ లేదు. అందులో ఏమైనా లోపాలైనయేమో గడిచిన వారంలో మనం సరి చేసుకుందాం, ప్రార్థించుకుందాం, చక్కదిద్దుకుందాం. నిజమైన మన యజమాని యేసే, మన దేవుడే, ఆయన అందరికీ యజమాని. ఆ యజమానికి మనమందరము ఇప్పటివరకు మనం చెప్పుకున్న లక్షణాలతో లోబడాలి. ఆయనకు ఎదురు మాట్లాడొద్దు, ఆయనకు లోబడాలి, ఆయనను సంతోష పెట్టాలి. భూమి మీద ఉన్న యజమానులందరికీ అసలైన యజమాని సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఎడల మనం ఇవన్నీ కలిగి ఉండాలని చెబుతున్నాడు అన్నమాట. అవి నేర్పుతున్నాడు అన్నమాట. అవన్నీ మనం కలిగి ఉన్నమో లేదో గడిచిన వారంలో మనం అందరం సరి చేసుకుందాం, చక్కదిద్దుకుందాం, ప్రార్థించుకుందాం. దేవుడు మనకు సాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం రండి. ప్రార్థన.